హాయ్ హలో వెల్కమ్ టు సవరి వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయేదైతే కేరళ డిష్ అనమాట, ఇడియప్పం వెజిటేబుల్ సూప్ అనమాట. సో ఎలా చేద్దామో చూపిద్దాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే బియ్యపిండి తీసుకున్నాను, వాటిని కలపడానికి వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళతోటి బియ్యపిండిలో కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలన్నమాట, ఒకసారి పోసి కలపకూడదు. సో మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడు మూత అయితే తీసి మళ్ళీ దాన్ని మనం ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలన్నమాట. సో కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర అనేది రెడీ చేసుకొని దాంట్లోకి కొంచెం కొంచెం కొబ్బరి వేసుకొని, ఫస్ట్ కొబ్బరి వేసుకొని తర్వాత మనం ఏదైతే విడియప్పం చేసుకున్నామో అది మురుకులు గిద్దలో పెట్టుకొని ఒత్తేసుకోవాలన్నమాట. అవి ఒత్తిన తర్వాత వాటి మీద కూడా కొంచెం కొంచెం కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం స్వీట్ అప్పం కూడా చేసుకోవడమే అనమాట. ఫస్ట్ కొంచెం కొబ్బరి పెట్టడం, ఫస్ట్ బెల్లం, తర్వాత ఇడియప్పం, తర్వాత బెల్లం కొంచెం కొబ్బరి అలా పెట్టేసుకొని స్వీట్ ఇడియప్పం, నార్మల్ ఇడియప్పం రెండు ఇట్లా తయారు చేసుకోవడమే అనమాట. సో మొత్తానికైతే అన్నీ కలిపి అన్ని ప్లేట్లకి రెడీ పెట్టేసి ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేస్తున్నాను. సేమ్ ఇడ్లీ ఉడకపెట్టినట్టే ఒక 10-15 నిమిషాలు పొయ్యి మీద అయితే పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు పెట్టేసిన తర్వాత అవి ఉడికాయా లేదా అనేది మనం ఎలా చూడడం అనేది అది కూడా చెప్తాను. ఇడ్లీ పాత్రలో పెట్టిన తర్వాత మూత తీసి అవి ఉడికినాయా లేదా అనేది మనం ఒక స్పూన్ తీసుకొని ఇలా నొక్కి చూస్తే అవి ఉడికిపోతాయి అన్నమాట, తెలిసిపోతాయి, అంటుకోదు స్పూన్కి. సో ఉడికిన తర్వాత అవన్నీ తీసి ఇప్పుడు ప్లేట్కి అయితే పెట్టేసేయాలి. సేమ్ బెల్లం ఇవి స్వీట్ ఇవి రెండు పాత్రలు పెట్టేసాము, రెండు అలాగే తయారు చేస్తామన్నమాట. సో స్వీటు బెల్లము రెండు తయారైపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనకి వెజిటేబుల్స్ సూప్ అనేది కావాలి కాబట్టి ఇప్పుడు అది తయారు చేద్దాం మనం. సో దానికి ఏమేం కావాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానన్నమాట. సో ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, బీన్స్, క్యారెట్, తరుక్కున్న అల్లము, తర్వాత కొంచెం కరివేపాకు, గరం మసాలా ఇవైతే తీసి పెట్టాను. ఫస్ట్ అయితే గిన్నె పెట్టాను, దాంట్లోకి కొబ్బరి నూనె అయితే 2 స్పూన్లు వేసుకున్నాను. సో కొబ్బరి నూనె అంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఫస్ట్ గరం మసాలా వేసాను. సో గరం మసాలా అనేది కొంచెం పచ్చివాసన పోయిన దాకా ఏగనిచ్చేసి తర్వాత జింజరు అది కూడా వేసేసి ఏగనిచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు కరివేపాకు కూడా వేసిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి మనం తరిగి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా కొంచెంసేపు ఏగనిచ్చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. తర్వాత దీంట్లోకి ఆలుగడ్డ ముక్కలు అనేది కూడా యాడ్ చేసుకుంటాం. అవి కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, క్యారెట్, బీన్స్ అవి కూడా వేసేసి మగ్గనిచ్చేసేయాలి. మనం మూత పెట్టేస్తే ఉట్టిగానే మగ్గిపోతాయి వెజిటేబుల్స్ కాబట్టి. సో వీటిల్లోకి అన్నీ వేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తర్వాత 2 గ్లాసులు లేదా 1 గ్లాసు మనకు కావాల్సినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటాం. మళ్ళీ మసిలిపోయిన తర్వాత వీటిల్లోకి స్పెషల్గా కొబ్బరి పాలు అనమాట, ఇదే టేస్టు కొబ్బరి పాలు అనమాట. కొబ్బరి పాలతోటి ఇప్పుడు మనం 1/2 లీటర్ కొబ్బరి పాలు అయితే ఇందులోకి పోసుకోవాలి. సో ఇప్పుడు మంచిగా అవి తెరిలిన దాకా ఉంచడమే. ఆల్రెడీ మనకి వెజిటేబుల్స్ ఉడికిపోయినాయి. గార్నిష్కి ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఇడియప్పం వెజిటేబుల్ సూప్ రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో చెప్తాను అనమాట. నేను ఫస్ట్ టైం తింటున్నాను, నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే స్వీట్ అప్పాలే తినాను అనమాట, నాకు అవే చాలా బాగా నచ్చినాయి. స్వీట్ అప్పం, నార్మల్ అప్పాలు చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.